V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్. కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి బోనాల జాతర. ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే మూటా గోపాల్ ఆవిష్కరణ. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళన. అభ్యర్థులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు. తొలిదశ మలిదశ ఉద్యమకారులను గుర్తించి పత్రాలు ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు అండగా రాష్ట్ర అధ్యక్షులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ డైరెక్టర్లతో కలిసి ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు కేటాయించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 4000 మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగాలు పొట్టకొట్టిందని గచ్చిబౌలి ఎన్జీఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. 2008లో షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నంబర్ 36-37లలో 189 ఎకరాల 11 గుంటల స్థలాన్ని ఉద్యోగాల ఇండ్ల స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ స్థలాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం 2014లో స్వాధీనం చేసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొసైటీలో శంకుస్థాపన చేశారని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూములకు తమకు తిరిగి కేటాయించి ఉద్యోగాలను ఆదుకోవాలని వేడుకున్నారు. సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఆ అంశంపై తాను ఏ విచారణకైనా సిద్ధమని సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. 2019లో సొసైటీ తీర్మానం చేసింది, నిర్దాక్షంగా నోటీస్ ఇచ్చి రిమూవ్ చేయమని చెప్పింది. అందులో భాగంగా ఒక 5 మంది చేయడం జరిగింది. మరి అదే విధంగా మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టిరో మరొకసారి మీడియా ముఖం చెప్తున్నా, ఈ నెలగా నెక్స్ట్ మంత్ లో గౌరవ ముఖ్యమంత్రి అని కలుస్తా ఉన్నాం. ఈ మెమోస్ విత్డ్రా చేసుకుంటా ఉన్నాం. అది తొందరలోనే మా ఎన్నోళ్ళు వచ్చి ఎదురు చూసాడు మా ఎంప్లాయీస్ కళ్ళలో సంతోషం ఈ ప్రభుత్వంలో చూసా నమ్మకం నాకుంది. మరి అదే విధంగా తీసుకున్నారు అని అంటారు కదా, కొత్త మెంబర్స్ తీసుకున్నాను. కొత్త మెంబర్షిప్ తీసుకోనికే పైలా ప్రకారం తీసుకున్నారు, ప్రభుత్వం అనుమతితో తీసుకున్నారు. ఏమైంది కండిషన్ అంటే, పాత వాళ్ళు ఎవరైతే సీనియర్ ఉన్నారో అని సంతకం తీసుకొని ఇవ్వడం జరిగింది. సంతకం తీసుకుని మీడియా వాళ్ళు వస్తే కూడా అప్లికేషన్ ఫామ్ చూపిస్తాం. మీకు కూడా మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈ అందరి సహకారం కూడా నీతి అనేది ఎక్కడ ఉందంటే మీడియా వాళ్ళు నడిచాం కాబట్టి ఈరోజు మీ గురించి మాట్లాడదు. అవకతవకలు బట్టి తప్పులు చేస్తే అప్పటికి ప్రశ్నించవచ్చు. ల్యాండ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాము. గతంలో కూడా ఇదే ఇబ్బంది పెట్టిస్తాం. గత పాలకులు ఇదే సీనియర్ కాబట్టి గౌరవిస్తున్నా. మీరు రండి, సొసైటీకి రండి, కూర్చొని మాట్లాడు. 4000 మంది పెన్షనర్స్ సర్వీస్ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ చేస్తాం సార్. మీకు గత ప్రభుత్వం ల్యాండ్ రిజ్యూమ్ చేసుకుంది. ఉద్యోగులను సంకలు పెట్టుకుని ఒత్తిడి కూడా ప్రేమ అనుకున్నాం, కానీ అది మోసపోతుంది అనుకోలేదు. మరి ఆ ప్రభుత్వం తీసుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లీగల్గా అది రాదని తెలిసి మరి ఆ ప్రభుత్వం మాకు ఇవాళ రేపని మోసం చేసింది. మరి గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసాడు. మరి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏరి కోరి ఇష్టంగా తీసుకున్న ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రిగా కోరే విశ్వాసం నమ్మకం మాకుంది. ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో జేఎస్ నుంచి పిలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి జేఎస్లో కూడా సెకండ్ లిస్ట్లో పెట్టడం మాది. అంటే జేఎస్ 114 సంఘాలు ఉండేటువంటి జేఎస్లో కూడా అన్ని సంఘాలు ఒప్పుకొని ఈ సొసైటీకి అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకోవాలని రెండో ఐటమ్ నెంబర్ పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్ములు రిక్వెస్ట్ చేసుకుని సార్, మేము చాలా మంది చనిపోయిన ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ నెల నెక్స్ట్ మంత్ పిలుస్తారు. తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటే 4000 మంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఆల్రెడీ 140 ఎకరాలు ఏదైతే ఉందో అది లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్. అది అప్పుడు గతంలో 18 కోట్లు కట్టినాము. 18 కోట్లు డెవలప్ చేసిన ల్యాండ్ అది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగులు అంటే మీరంటే మేము ఉద్యోగులను ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పనిచేస్తాం, కానీ గత ప్రభుత్వంలో భయపడి పనిచేస్తాము. ఈ ప్రభుత్వంలో ఇష్టపడి కష్టపడి పనిచేస్తామని మీడియా మొత్తం తెలియజేసుకుంటాము. కొంతమంది మెంబర్ కానిటువంటి వ్యక్తులు సొసైటీ మీద బురదలే అవకాశాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అమలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు కావాల్సిన సొసైటీకి రండి, సొసైటీలో మాట్లాడండి. సొసైటీ మెంబర్ ఏమైనా తప్పు చేసి తీసేసే రైట్ సొసైటీకి ఉంది. 2009లో బయల ప్రకారం తీస్తూ ఉన్నాం. మరి వాళ్ళ మీద ఏదైతే మాకు నిన్న జరిగినట్టు సంఘటన లేదో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం సొసైటీ తరపు నుంచి. 18 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో అది కూడా కోర్టులో పెండింగ్ ఉందో, అది కూడా రేపు ఎల్లుండి హైకోర్టులో ఇస్తాం. అది కూడా 16 లక్షలు ఏదైతే ఫ్రాడ్ చేసిన వ్యక్తి పాండంగరావు అనే వ్యక్తి ఉన్నారో అది కూడా రేపు డీసీ వారికి లెటర్ ఇచ్చి దీనిపై పైన సొసైటీ కఠినంగా చర్యలు తీసుకుంటుంది.
ఉపేక్షించే సమస్యలు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ కిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాలకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోనాలకు సంబంధించి దేవాలయ చెక్కులు పంపిణీ చేస్తుండగా ప్రోటోకాల్ రగడ తీవ్ర స్థాయికి దారితీసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని అధికారులు తీరుకు నిరసనగా వేదిక కింద కూర్చొని స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఒక పక్క బీఆర్ఎస్ ఆందోళన కొనసాగుతుండగా మరోపక్క దేవాదాయ శాఖ అధికారులు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పలు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాలు ఏర్పాటుకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు. దేవాలయం ప్రాంగణంలో మొత్తం ఒక పార్టీపై ఒక పార్టీ విమర్శలు చేసుకుంటూ ఆందోళన నిర్వహిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. चिकन में అదే దాని ప్రోటోకాల్ తప్ప ఇంకెవడన్నా వచ్చిందనుకో చూసుకుంటారు. బడంపేట్ శ్రీ సాయిబాబా హోమ్స్ ఫేజ్ 2 కాలనీలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పోటాపోటీ పోరులో రాముగౌడ్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. పోరు మాత్రం ముగ్గురు అయినప్పటికీ మేమంతా ఒకటే అని రాముగౌడ్ అన్నారు. మా ముగ్గురు తరఫు నుంచి నమస్కారం. సో ఈరోజు 14వ తారీఖు మన కాలనీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సాయి బాలాజీ అసోసియేషన్ ఎలక్షన్స్. సో ఇప్పటివరకు అయితే సజావుగా జరుగుతుంది. సో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మేము ముగ్గురం కూడా కలిసి హ్యాపీగా ఎలక్షన్ జరిపించుకుంటున్నాము. సో ఇక్కడ ఎటువంటి పోటీ అలాంటివి లేదు. ఎవరు వచ్చినా సరే పీస్ఫుల్గా ఈ కాలనీలో మంచి పనులకు అభివృద్ధికి హెల్ప్ చేస్తాము. సో అంతే. ఆల్రెడీ ఇదివరకు కాలనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే, డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరో వచ్చిన ముగ్గురు ఇట్లా అందరం కలిసి అందరిని కలుపుకొని పోయి డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా అందరి సహకారాలు తీసుకుంటూ రెసిడెంట్స్ కూడా అందరు కోఆపరేషన్ చేసుకుంటూ
అందరితో మమేకమై ఉంటామని చెప్తూ సాయి బాలాజీ కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న పోలీస్ కేసులను వెంటనే తొలగించాలని వారి ఆందోళనని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ యాదగిరి డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న పోలీస్ కేసును వెంటనే ప్రభుత్వ పరంగా గుర్తించిన కుటుంబాలను, ఉద్యమంలో అమరులైన అమరవీరుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని కోరారు. తెలంగాణ సమరయోధుల విస్తృత కమిటీని అధికారికంగా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. తొలిదశ మలిదశ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు పత్రాలు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన దాని ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాలతో పాటు 4 గదుల ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నారు. గౌరవ వేతనం 30,000 రూపాయల పెన్షన్ అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాల భర్తీలో ఉద్యమకారుల కుటుంబానికి 5% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అమరవీరుల స్మృతివనం 100 ఎకరాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు చంద్రశేఖర్ ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. విద్యార్థి ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత కొనసాగిస్తాం. అమరవీరుల ఆశయాలను గంటి చంద్రుడు. తెలంగాణ ఉద్యమకారులు యాక్టివ్గా ఉన్నాం. ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారుల కోసం కొన్ని వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టారు. ఉద్యమకారుని గుర్తించే క్రమంలో ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఒరిజినల్ ఉద్యమకారులు ఎవరు, కేసులు ఉన్న వాళ్ళే ఉద్యమకారుల, కేసులు లేకుంటే లీగల్గా ఫైట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకుంటే ఉద్యమకారులు కాకుండా మళ్ళీ ఎవరినో పట్టుకొని మీ ఉద్యమకారులు అని ముందుకు వచ్చినట్లయితే నిజమైన ఉద్యమకారుల పరిస్థితి ఏంటి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కొట్లాడింది, ఎవరో కొద్దిమంది తప్ప దాదాపు 70%, 80% ఆఫ్ ది తెలంగాణ పీపుల్ దే ఫైట్ ఫర్ ది తెలంగాణ. కొద్దిమంది మిగతా పార్టీలకు, వ్యతిరేక పార్టీలకు అనుబంధంగా ఉన్న సిపిఎం లాంటి వాళ్ళు కావచ్చు, అప్పుడు స్టార్టింగ్లో తెలుగుదేశంలో ఉన్న కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్న వాళ్ళు మాత్రం జై తెలంగాణ అనలేకపోయింది. మరి అట్లాంటి వాళ్ళని ఉద్యమకారులు మనం కన్సిడర్ చేయాలా వద్దా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాబట్టి నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. వివిధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి సుందరయ్య విజ్ఞాన కేంద్రం శోభిగుండ హాల్లో మరి సమావేశం పెట్టుకోవడం జరిగింది. వాస్తవంగా ఉద్యమకారులు అంటే ఇది తెలంగాణ అంటేనే ఉద్యమకారులు. కానీ ఉద్యమకారులకు మరి టీఆర్ఎస్ యొక్క గత ప్రభుత్వం యొక్క హయాంలో ఎలాంటి మరి హామీలు రాలేదు, ఎలాంటి సదుపాయాలు రాలేదు, ఎలాంటి యొక్క హక్కులు వాళ్ళు సాధించుకోవడం జరగలేదు. పోరాటం చేయడం జరిగింది, తెలంగాణ రావడం జరిగింది, కానీ ఆ వచ్చిన తెలంగాణ కేవలం దొర కుటుంబానికి సరిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారిని సవినయంగా విన్నవించుకున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో అనేక కష్టాలకు, నష్టాలకు, ఇబ్బందులకు, సమస్యలకు లోబడి మరి ఎదుర్కొని వారు మరి ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి అందరికీ కూడా ఫస్ట్ మరి ఒక కనీసం ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి అటువంటిది మొదటి దశగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 250 గజాల స్థలము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, సంతోషదాయకమే. కానీ
ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి బోనాల జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే మూటా గోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ట్యాంక్ బండ్ పైన వెలసిన కనకాల కట్టమైసమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైందన్నారు. ఈ దేవాలయానికి దూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యాయ ప్రయాసాలతో వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటున్నారని ఎమ్మెల్యే మూటా గోపాల్ తెలిపారు. ఆషాఢ మాసం బోనాల జాతర ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈ సంవత్సరం ఆషాఢ బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని, బోనాలతో మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మవారి ఆషాఢ బోనాల మహోత్సవానికి అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావడిగూడ కార్పొరేటర్, దేవాదాయ శాఖ నిర్వాహక అధికారి తదితరి నాయకులు పాల్గొన్నారు. ఈ గత ఆగస్టు మైసమ్మ నిలబెట్టేదాన్ని గత చెప్తే ఆనాడు మైసమ్మ గత మైసమ్మ నిలబెట్టడానికి ఆమె నిలబెట్టడానికి 50 కిలోమీటర్లు కోసి ఈ ఎప్పుడైతే గత మైసమ్మ నిలబెట్టిన తర్వాత ప్రతిసారి వేలానికి మొత్తం సులువుగా కనుక్కోవడానికి అవకాశం ఈ మాట కనుక్కున్నట్టు అది బాగా మాకు చూసినట్లయితే భక్తులతో ఊరేపు గాటాడుతుంది. అది నాడు మనం హైదరాబాద్ స్త్రీలో అది ఫస్ట్ గవర్నమెంట్ గాటాడి పట్టుకున్న కులంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి వాయిదాతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకారులు అరెస్టు చేయడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని పెద్ద ఎత్తున అభ్యర్థులు సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద చేరుకుని నిరసన తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ తీస్తామని పోలీసులను కోరినా వారు నిరాకరించారు. లైబ్రరీ మెయిన్ గేట్ దాటి బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో లైబ్రరీ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన 20 మంది అభ్యర్థులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. వాళ్ళందరినీ చంద్రాయన్గుట్ట బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో 2 మహిళా అభ్యర్థులు సైతం ఉన్నారు.
బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి బోనాల జాతర ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే మూటా గోపాల్ ఆవిష్కరణ. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళన. అభ్యర్థులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు. తొలిదశ మలిదశ ఉద్యమకారులను గుర్తించి పత్రాలు ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు అండగా రాష్ట్ర అధ్యక్షులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.